నమస్తే, నా పేరు సుమలత. మీరు చూస్తున్నవి మీ ఈటీవీ ఫర్ యూ కార్యక్రమాలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పట్టణ మున్సిపల్ పరిధిలోని భజన మందిర్ రోడ్డులో గల 35వ వార్డులో నిరుపయోగంగా ఉన్న మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ లను వినియోగంలోకి తెప్పించిన జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్. కొత్తగూడెంలో మున్సిపల్ పరిధిలోని భజన మందిర్ 35వ వార్డు రోడ్లో మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో లక్షల రూపాయల వ్యయంతో నిర్మించి ప్రారంభానికి నోచుకోకుండా గత 2 సంవత్సరాలుగా నిరుపయోగంగా ఉన్న షాపింగ్ కాంప్లెక్స్ లకు మహార్దశ ఏర్పడింది. భజన మందిర్ రోడ్లోని 35వ వార్డులో ప్రధాన రహదారికి ఆనుకొని లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ లు గడిచిన 2 ఏళ్లుగా నిరుపయోగంగా ఉన్నాయని గుర్తించిన జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ప్రత్యేక చొరవతో తక్షణమే షాపింగ్ కాంప్లెక్స్ లను వినియోగంలోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టాలని నవంబర్ నెలలో సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అధికారులను ఆదేశించారు. నిరుపయోగంగా షాపులను సుందరంగా తీర్చిదిద్ది వాటిని మహిళల సంఘాలకు అప్పగించి వివిధ రకాల ఫుడ్ స్టాల్స్ ను ఏర్పాటు చేయించి వాటిని అందుబాటులోకి తెప్పించాలని ఆదేశించిన ప్రకారమే సంబంధిత శాఖ అధికారులు త్వరితగతిన భజన మందిర్ రోడ్లో గల 35వ వార్డులోని మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ ను అత్యంత సుందరంగా తీర్చిదిద్ది ఫుడ్ కోర్టును ఏర్పాటు చేసి అందులో వివిధ రకాల టిఫిన్స్, స్నాక్స్, భోజన పదార్థాలతో పాటు వివిధ రకాల ఆహార పదార్థాలను మహిళా సంఘాలు తయారు చేసుకుని ఇక్కడే వ్యాపారాలు జరిపేలా అన్ని ఏర్పాట్లు చేశారు. షాపింగ్ కాంప్లెక్స్ లకు చుట్టూ సోలార్ లైటింగ్ ఏర్పాటు చేశారు. 35వ వార్డులో ఇందిరా మహిళా శక్తి గ్రూపుల ద్వారా ఏర్పాటు చేసిన కేజీఎఫ్సి ఫుడ్ కోర్ట్ షాపింగ్ కాంప్లెక్స్ ను ఆదివారం రాత్రి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సందర్శించి ఫుడ్ కోర్టు ప్రాంగణంలో విక్రయిస్తున్న తినుబండారాల షాపులను స్వయంగా పరిశీలించారు. కేజీఎఫ్సి ఫుడ్ కోర్టులో ఏర్పాటు చేసిన ఈ షాపుల ద్వారా నాణ్యమైన, రుచికరమైన తినుబండారాలను, ఆహార పదార్థాలను పట్టణ ప్రజలకు అందించాలని ఇందిరా మహిళా శక్తి మహిళా సంఘాల ద్వారా నూతనంగా ప్రారంభించబడిన కేజీఎఫ్సి ఫుడ్ కోర్ట్ కొత్తగూడెంలోనే నెంబర్ 1గా ఉంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని రోల్ మోడల్ గా నిలవాలని ఆయన సూచించారు. మహిళా సంఘాలు విక్రయిస్తున్న తినుబండాలను స్వయంగా జిల్లా కలెక్టర్ టేస్ట్ చేశారు. రానున్న రోజుల్లో ఫుడ్ కోర్టులో విక్రయించే తినుబండారాల రుచి, నాణ్యతను పెంచేలా మహిళల సంఘాల వారికి శిక్షణ ఇప్పిస్తారని, ఈ షాపుల ద్వారా మహిళలు ఆర్థికపరంగా ఎదగాలని మహిళా సంఘాల సభ్యులకు కలెక్టర్ భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ జితేష్ వి పాటిల్ తో సంబంధిత శాఖ అధికారులు మరియు కౌన్సిలర్ రుక్మాంధర్ బండారి, స్థానికులు పాల్గొన్నారు. కొత్తగూడెం పట్టణంలో భజన్ మందిర్ రోడ్ పక్కన మనకి ఇందిరా మహిళా శక్తి ఒక ఫుడ్ కోర్ట్ ఏర్పాటైంది. సో ఇక్కడ మన అందరు మహిళలు చాలా చక్కటి నాణ్యత ఉన్న మంచి తినే పదార్థాలు తయారు చేస్తున్నారు అతి తక్కువ రేట్లో. సో నా విజ్ఞప్తి అందరికీ ఉంది, మన పట్టణంలో ఉన్న జనాలు, మన జిల్లాలో ఉన్న జనాలు తప్పకుండా మన ఎస్హెచ్జి మహిళలు ఎంత మంచి ప్రొడక్ట్స్ తయారు చేస్తున్నారు వచ్చి టేస్ట్ చేయాలి. ఎస్పెషల్లీ న్యూ ఇయర్స్ కి అయితే ఇంకా పెద్ద ఎత్తున ఇక్కడ వచ్చేసి ఈ పదార్థాలు వాళ్ళు టేస్ట్ చేయవచ్చు. మంచి క్వాలిటీ అండ్ ఇంత తక్కువ రేట్ అయితే నాకు తెలిసి ఎక్కడ దొరకదు. సో ఈ మహిళలందరికీ కూడా చాలా శుభాకాంక్షలు. ఒక మంచి అడుగు వాళ్ళు ముందుకి వేశారు. వాళ్ళకి ఇంకా ట్రైనింగ్ ఇస్తూ ఇంకా ఎట్లా ఇంప్రూవ్మెంట్ చేయవచ్చు దాని మీద కూడా మేము ఫోకస్ చేస్తున్నాము. ఇక్కడ చాలా ఎండ కొడుతుంది, ఇక నీడ తయారు చేయాలని అన్నారు. తప్పకుండా 2 రోజుల్లోనే ఇక్కడ ఒక షేడ్ లాగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా ఇంకా మహిళలు ముందుకు రావాలి, ఫుడ్ బిజినెస్ లో, ఫుడ్ ప్రొడక్ట్స్ లో చొరవ తీసుకొని ముందుకు పోవాలని నేను కోరుతున్నాను. ప్రత్యేకంగా మన మెప్మా పీడీ గారు, మన మున్సిపల్ కమిషనర్ గారు, మన స్థానిక మున్సిపల్ కౌన్సిలర్ గారు అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. ఎస్పెషలీ
జనాలకి ఇంకా మేము కోరుతున్నాం ఇక్కడ వచ్చి ఇది ఎంజాయ్ చేయాలని. వీళ్ళు చేసే కష్టాలు ఏదైతే ఉన్నాయో అది తప్పకుండా అందరికి మంచి ఉపయోగం పడుతుందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ రోజు కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలోని 35 వార్డులో బజరమంది రోడ్లో గత కొన్ని సంవత్సరాలుగా నిరుపయోగంలో ఉన్న వీధి వ్యాపార ప్రాంగణాన్ని ఈ రోజు కలెక్టర్ గారు చొరవతోటి ఈ ప్రాంతానికి కేజీఎఫ్సి అని ఫుడ్ కోర్ట్ ఏర్పాటు చేయడమైనది. ఇది చాలా ఆనందకరమైన విషయం. మహిళలకు మహిళా శక్తి ద్వారా స్వయం సహాయక సభ్యులైతే ఎవరున్నారో వివిధ రకాల వంటకాలతోటి వివిధ రకాల రుచులతోటి మిగతా హోటళ్ల కంటే ఇక్కడ తక్కువ రేటు తోటి నాణ్యమైన రుచితోటి ఏర్పాటు చేయడం కలెక్టర్ గా చాలా అభినందించారు. ఆ విషయంలో మహిళలు కూడా రానున్న రోజుల్లో సుశక్తిగా మహిళా సాధికార శక్తిగా ఎదగాలని, ఇంకోటి అన్ని రకాల ఏదైతే ఫుడ్ ఐటమ్స్ ఎక్కడ దొరకని ఐటమ్స్ కూడా ఒక ట్రైనింగ్ ఒక ప్రోగ్రామ్ లెక్క ఏర్పాటు చేసి దూర ప్రాంతం కైనా ఇక్కడైనా అక్కడి నుంచి పిలిపించి చేయడం వీళ్ళకు ట్రైనింగ్ చేయడం అని కలెక్టర్ గారు చెప్పారు. అదేవిధంగా ఇంకా ఈ ప్రాంతంలో ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రాంతానికి ఒక మంచి ల్యాండ్ మార్క్ గా ఒక ఫుడ్ కోర్ట్ కొత్తడం టౌన్ మొత్తంలో ఏంటంటే ఒక 35 వార్డులో 10 మంది రోడ్లో ఉన్న కేజీఎఫ్ దగ్గర పోతే అన్ని రకాల వంటకాలు అన్ని రకాల రుచులతో అతి తక్కువ ధరలో దొరికే విధంగా నాణ్యతగా ఉండే విధంగా అందరికీ రానున్న రోజుల్లో ఇది ఒక ల్యాండ్ మార్క్ అవుతుందని. నా పేరు రాజేశ్వరి అండి. మాది మహిళా శక్తి గ్రూప్. మా గ్రూప్ వచ్చేసి అమ్మా భగవాన్ గ్రూప్. మాకు నేను పెట్టిన ఐటమ్ ఏంటంటే పికిల్స్ అండ్ కుండ పెరుగు టీ అండి. ఇందులో కొన్ని రకాలుగా టీలు చేస్తున్నాము. అంటే కుండ పెరుగు కూడా కుండలోను మరియు ఇంకా ఇతర అవసరాలన్నీ పెట్టి అన్ని రకాల కుండ పెరుగుల్ని మేము చేద్దాం అనుకుంటున్నాం. మన కలెక్టర్ గారు వచ్చేసి మా కుండ పెరుగు గురించి, టీ గురించి, పికిల్స్ గురించి కొన్ని సూచనలు ఇచ్చారు. ఆ సూచనల ప్రకారం నేను అలానే చేస్తానని మీకు మనవి చేస్తున్నాను. मेरा नाम परान नसरीन है। मैं पानी पूरी का बंडी दुकान लगा रही हूँ। चटनी मिर्ची कलेक्टर साहब भी आए थे, देखे थे, अच्छा है बोले। ये भी ऐसी चलाना दुकान को बोले, टेस्टिंग भी अच्छा है बोले। कस्टमर अभी आ रहे अभी अच्छा बढ़ाना दुकान बढ़ाने का है तो बोले. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భజనమందిరం రోడ్ లో 2 రోజుల క్రితం ఫుడ్ కోర్ట్ ఏర్పాటు చేశారు. మేము కుటుంబ సభ్యులుగా వచ్చేసి ఫుడ్ కోర్ట్ లో ఉన్నటువంటి ఫుడ్ ఐటమ్స్ నిన్నటి నుంచి 2-3 రకాలుగా మేము చూసామండి. చాలా బాగున్నాయి. ఇప్పుడు కలెక్టర్ గారు కూడా వచ్చి అభినందన చేసి ఇంకా కస్టమర్స్ కి అనేక రకాల ఫుడ్ ఐటమ్స్ మంచిగా తయారు చేయాలని మహిళా సాధికారత అందరికీ మాట్లాడారు. మేము కస్టమర్ గా చాలా ఆనందంగా అనిపించింది. ప్రతిరోజు మన హైదరాబాద్ పట్టణంతో సమానంగా మన భద్రాద్రి జిల్లాలో ఫుడ్ కోర్ట్ డెవలప్మెంట్ కావాలని మేము కోరుకుంటున్నాము. మన ఫుడ్ కోర్టు మహిళలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియపరుస్తూ ముగిస్తున్నాము.